నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే. సార్ సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం. శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు. కార్తీక మాసంతో సమానంగా ఉంటుంది. అసలు మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే, ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే, ద్వాదశ రాశులకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది, అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఈ ఆగస్టు నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు, అది శుక్రస్థానం. రాహు మీనంలోను, అది మళ్ళీ గురువు స్థానం. కేతు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, అది ఆయనకు స్వక్షేత్రం. రవి కర్కాటకంలోను, శుక్ర బుధులు సింహంలోను, కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు. ఈ నెల రవి కర్కాటక రాశిలో 17వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు సార్? ఆగస్టు 26 వరకు వృషభంలోను, తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 24 వరకు సింహంలోను, సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఆగస్టు 24 వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా. రైట్. సో ఇది గోచార పరిస్థితులు, ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని. సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుందాం. సార్, ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి చీరలని, నగలని, ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా. అవన్నీ సరదాలండి, ఖర్చు పెట్టకపోతే ఎట్లా? పెట్టాలని, పెట్టద్దని అన్నట్లా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది. ఇది బెటర్, ఆనందం ఉంటుంది కదా. ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు, పారాణులు రాసుకొని, కొత్త లంగా జాకెట్లు వేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, పట్టు బట్టలు కట్టుకొని, శ్రావణ మాసపు శోభే వేరు, చాలా అందంగా ఉంటుంది. అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో, ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది. ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం, భర్తలు అస్సలు సహకరించరు, బాధాకరం. ఏమండి మా భర్త చేయనివ్వరండి, మా భర్త కొనడండి, ఇట్లా రకరకాలు. కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు, నాకు బంగారం కావాలి, వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు, నాకు నెక్లెస్లు. ఇట్లా కాకుండా సమన్వయపరచుకోవాలి, సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్ గా వెళ్ళటం అనేది మస్ట్. ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఆవిడ సరదాలు ఏంటి, ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో ఏమిటనేది ఈవిడ కూడా అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే, మీ ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకి ఒకళ్ళు లక్ష్మి, ఆయనకి మీరు లక్ష్మి, మీకు ఆయన లక్ష్మి. కరెక్ట్. సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగానే లక్ష్మీదేవి రాకకు
ప్రథమ సూచన అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, నా పాయింట్ కూడా అదే. ఏదో రాశి ఫలాలు చెప్పేసాం, శ్రావణ మాసం సూపర్ గా ఉంటుంది అన్నారు. లేదు అంటే నీ నిత్య దైనందిన జీవితంలో నువ్వు చేసే తప్పుల వల్ల డెఫినెట్ గా లక్ష్మి అనుగ్రహించదు. అందువల్లనే దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అన్యదా భావించకండి. ఇక రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. చూద్దామా సార్? మరి ముందుగా మేషరాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మరి శ్రావణ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? తప్పకుండా అమ్మా. పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశి కింద వస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో స్వక్షేత్రంలో రవి, లాభంలో గురుకుజులు, ద్వితీయంలో శుక్రబుధులు, తృతీయంలో కేతువు, అష్టమంలో శని, నవమంలో రాహువు ఉండటం వలన అనుకూలంగా కనిపిస్తుంది. కానీ ప్రతికూలత కూడా ఎక్కువగానే ఉంది. అయ్యో మంచి ప్లేసెస్ లో ఉన్నారు, మంచి గ్రహాలు అనుకున్నా. అనుకూలంగానే కనిపిస్తూ ఉంటుంది కనిపించడానికి, కానీ ప్రతికూలత కూడా సమంగానే ఉంది. ఈ మాసం వీరికి ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆవేశాన్ని, తొందరపాటుతనాన్ని తగ్గించుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. శుభకార్యాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కానీ తిథివార నక్షత్రాలు, శకునాలు పాటించి మంచి చెడు చూసుకొని ప్రయాణాన్ని సాగించడం ద్వారా రాబోయే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. మంచి సమయం చూసుకోవాల్సిందే. అంటే పెద్ద పనులు, ఇంపార్టెంట్ పనుల విషయంలోనా సార్, నిత్య దైనందిన జీవితంలో కూడానా? అది ఇప్పుడు వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది. కానీ ముఖ్యమైన కార్యాల్లో మంచి టైం తప్పకుండా. ఇప్పుడు ప్రయాణం, మీరు తిరుపతి బయలుదేరుతున్నారు, లేకపోతే షిరిడి బయలుదేరుతున్నారు, లేకపోతే కాశీ బయలుదేరుతున్నారు, అయోధ్య బయలుదేరుతున్నారు, చూసుకోవాలి. మంచి టైం చూసుకొని బయలుదేరాలి. లేకపోతే ఊర్లో దేశం కాని దేశంలో, దారిలో, అడవుల్లో, వాటిల్లో మన వెహికల్స్ లో ఇబ్బంది పడవచ్చు, లేదా ఇబ్బంది ఎలా అయినా రావచ్చు. సో ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే మంచి చెడు తెలుసుకోవాలి, మంచి చెడు చూసుకోవాలి, శకునం చూసుకోవాలి, తిథివార నక్షత్రాలు చూసుకోవాలి, మనకు అనుకూలమా కాదా అని. సో ఆ ప్రకారం జనరల్ గా నేనైతే ప్రతిరోజు దైనందిన, అంటే మనం చూసుకున్నట్టు అందరూ చూసుకోవాలి లేదు కదా. మన ఆసక్తి మనది, నా నమ్మకం నాది. ఇంట్లోంచి బయటకు బయలుదేరితే నేను టైం చూసుకుని బయలుదేరుతాను, ఆ టైం ప్రకారమే బయలుదేరుతాం. భార్గవహోర పంచాంగం అని ఉంటుంది. భార్గవహోర పంచాంగం ఇది ప్రతి 24 నిమిషాలకు ఒక ముహూర్తం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 12:46 నుంచి 1:12 వరకు, అట్లా 12:48 నుంచి 1:12 వరకు లాభం, 1:12 నుంచి 1:48 వరకు కష్టం, ఇట్లా ఉంటుంది అనమాట. ఆ చార్ట్ చూసుకొని బయలుదేరుతాం. ఇది మన ఆసక్తి, అది నాకు అది నమ్మకం. ఆసక్తి ఉన్న వాళ్ళు మంచి టైం ని ప్రతిరోజు చూసుకో. ప్రతి పంచాంగంలో ఉంటుంది భార్గవహోర పంచాంగం, ప్రయాణాల కోసం ప్రత్యేకించి ఇచ్చిన పంచాంగం. దాన్ని మనం చూసుకొని బయలుదేరడం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు, తప్పించుకోవచ్చు. అంటే ఇబ్బంది అంటే ఎట్లా వస్తుందంటే, మనం కష్టపడే టైం ఉందనుకోండి, ఎక్కడో దారి మధ్యలో మనం హైవే మీద ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడో అడవిలో టైర్ పంచర్ అయింది అనుకోండి, ఇటు 10 కిలోమీటర్లు వెళ్ళినా ఏం లేదు, ఇటు 10 కిలోమీటర్లు వెళ్ళినా ఏం లేదంటే చాలా ఇబ్బంది పడాలి. అదే కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ముందు, పంచర్ షాప్ ముందు పంచర్ పడింది అనుకోండి, పంచర్ పడటాన్ని ఎవరు ఆపలేరు. కష్టపడకుండా ఉండడానికి మాత్రం సమయం ఆపగలదు. కష్టపడకుండా అని కాదు, ఇబ్బంది పడకుండా. ఇంటెన్సిటీ ఫ్యామిలీలో, ఇప్పుడు కార్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు, పిల్ల పాప అందరు ఉంటారు, ఇబ్బంది పడతారు కదా. శకునం చూసుకొని బయలుదేరాలి. అది ఈ నెలలో కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి చెప్పదగిన సూచన. కుటుంబ సభ్యులతో, బంధువులతో మాట పట్టింపులు, వాదులాటలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించాలి. వీలైనంత వరకు అనవసరమైన వాదన నుండి బయటపడి మౌనాన్ని వహించడం, అవసరమైన మేరకు సంభాషించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ,
శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు, ఆంజనేయ స్వామి దర్శనం, పూజ, ప్రార్థన, ప్రదక్షిణ ఇవన్నీ కూడా వీళ్ళకి మేలు చేస్తాయి. ఈ నెలలో ఇప్పుడు చేస్తాయి. ఈ నెలలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీకు అలవాట్లు అయిపోయినా చేయండి. బెల్లం, నల్ల నువ్వులు దానం కానీ, గోమాతకి దానాగా కానీ సమర్పిస్తే అన్నింటా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అద్భుతంగా వివరించారు సార్. సో ఈ శ్రావణ మాసం కర్కాటక రాశి వారికి అన్ని విధాల కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.